వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. ఫార్ములా ఈ కారు కేసులో ఏసీబీ నోటీసులకు మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. విచారణ కోసం కార్యాలయానికి వెళ్లిన కేటీఆర్ లిఖితపూర్వక జవాబిచ్చారు. అయితే హైకోర్టు ఆదేశాలను కేటీఆర్ ఉల్లంఘించారని ఏసీబీ అధికారులు అంటున్నారు. మరోసారి కేటీఆర్కు నోటీసులు ఇచ్చే యోచనలో ఏసీబీ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇంతకీ కేటీఆర్ భవిష్యత్ వ్యూహం ఏంటి? ఏసీబీ ఏం చేయబోతోంది? రేపు ఈడీ ముందుకు విచారణ హాజరవుతున్న నేపథ్యంలో ఈడీ ఏం చేయొచ్చు? వీటన్నిటికి సంబంధించి ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడబోతున్నాం. సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ గారు. లక్ష్మీనారాయణ గారు నమస్తే సార్. నమస్తే సతీష్ గారు. లక్ష్మీనారాయణ గారు, మనం చూసాం సార్, ఫార్ములా ఈ కార్ కేసుకు సంబంధించి కేసుకు సంబంధించి ఏసీబీ నోటీస్ ఇవ్వటం, నోటీసుకి హాజరై లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని కేటీఆర్ అనుకున్నారు. బట్ అక్కడ తనను అనుమతించలేదు. అందుకు నేను ఆ లిఖితపూర్వకమైన వివరణని బయట ఇచ్చానని కేటీఆర్ అన్నారు. ఈరోజు ఉదయం నుంచి జరిగిన పరిణామాలు మనం చూసాం. అంటే న్యాయమూర్తిని అనుమతించడానికి అభ్యంతరం ఏంటి ఏసీబీకి అన్నది కేటీఆర్ అనుతున్న మొదటి ప్రశ్న. రెండోది, క్వాష్ పిటిషన్ పైన హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది కాబట్టి ఏసీబీ నోటీస్ ఇవ్వడం ఏంటి? అయినప్పటికీ కూడా నేను స్పందించానని కేటీఆర్ అంటున్నారు. ఇందులో ఎంతవరకు కేటీఆర్ వాదన కరెక్ట్ అవుతుంది? నిజంగా హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది కాబట్టి ఏసీబీ నోటీస్ ఇచ్చే రైట్ లేదా, విచారణకు పిలిచే రైట్ లేదా అన్నది మొదటి పాయింట్. రెండోది, విచారణకు న్యాయవాదిని అనుమతించాలన్న కేటీఆర్ వాదన కరెక్టేనా? ముందు దీనిపై క్లారిటీ ఇవ్వండి సార్. యాక్చువల్ గా మీరు ఏసీబీ వాళ్ళు కేటీఆర్ గారికి ఇచ్చిన నోటీసు నేను చూశాను, మీరు పంపించి. దానిలో ఎక్కడ కూడా ఏ సెక్షన్ మీద వీరిని పిలిపించారన్నది ఎక్కడ లేదు. అది ఏదో ఒక లెటర్ రాసినట్టుంది. యాక్చువల్ గా ఎప్పుడైనా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఏదైనా నోటీస్ ఇచ్చినప్పుడు దానికి చట్టబద్ధంగా ఏ సెక్షన్ కింద మీరు నోటీస్ ఇచ్చారన్నది పైన వస్తుంది. దిస్ ఈజ్ నోటీస్ ఇష్యూడ్ అండర్ దిస్ సో అండ్ సో సెక్షన్ ఆఫ్ సిఆర్పిసి, ప్రస్తుతం బిఎన్ఎస్ఎస్ అన్నది రాయాలి. అది లేకుండా ఇది ఒక లెటర్ రాసినట్టుంది ఇందులో. ఇది మొదటి పాయింట్. ఓకే, సపోజ్ ఈ లెటర్ కంటెంట్ నేను చూస్తే అందులో రాసింది ఏంటంటే, కేటీఆర్ గారికి 6వ తారీఖు మీరు ఏసీబీ మా ముందు హాజరవ్వండి ఫర్ క్వశ్చనింగ్ అండ్ ప్రొడ్యూసింగ్ డాక్యుమెంట్స్ అని రాశారు. అంటే సపోజ్ మీరు ఏదైనా డాక్యుమెంట్ కేటీఆర్ గారి దగ్గర నుంచి తీసుకోవాలన్న ఉద్దేశం ఉంటే మీరు నోటీసు 94 బిఎన్ఎస్ఎస్ కింద ఇవ్వాలి. దీన్ని ఇంతకుముందు 91 సిఆర్పిసి అనేవాడు. ఓకే, సో అందులో క్లారిటీ లేదు. రెండవది వచ్చేసి, మీరు ఆయనకు 160 ప్రకారం నోటీస్ ఇచ్చారా ఆర్ సమన్స్ ఇచ్చారా అన్నది కూడా. 160 అంటే ప్రస్తుతం 179 బిఎన్ఎస్. అంటే మీరు ఒక కేసు విషయంలో పరిజ్ఞానం ఉన్న వ్యక్తులను మీరు పిలిపించాలంటే ఇంతకు ముందు 160 సిఆర్పిసి నోటీసులు ఇచ్చేవాళ్ళు. అదే ఇప్పుడు 179 బిఎన్ఎస్ లో. కానీ కేటీఆర్ గారి ప్రస్తుత పొజిషన్ ఏంటంటే, ఆయన ఎఫ్ఐఆర్ లో ఒక సస్పెక్ట్ గా, ఒక అక్యూజ్డ్ గా ఆయన పేరుంది. కానీ సుప్రీం కోర్టు స్టేట్ రిప్రజెంటెడ్ బై ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వర్సెస్ ఎన్ఎంటీ జాయ్ ఇమాక్యుల్ అని 2004లో ఇచ్చిన జడ్జిమెంట్ లో వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ 160 నోటీసులు అన్నవి ఎఫ్ఐఆర్ లో ఉన్న అక్యూజ్డ్ కు మీరు ఇవ్వకూడదు అని వాళ్ళు చెప్పారు. అంటే ఇప్పుడు ఈ నోటీసు 160 ప్రకారం ఇచ్చారా లేకుంటే 94 బిఎన్ఎస్ఎస్ ప్రకారం ఇచ్చారా అన్నది ముఖ్యంగా తేల్చాల్సిన విషయం. రెండవది, మీరేమన్నారంటే ఆయన న్యాయవాదులను తీసుకువెళ్లే హక్కు ఉందా లేదా అని అడిగారు. అవును, అనుమతించాలని కేటీఆర్ కోరారు. యాక్చువల్ గా మీరు చూసుకుంటే మళ్ళా 41D సిఆర్పిసి అని ఇంతకు ముందు ఉండేది, అదే సెక్షన్ ఇప్పుడు 38 బిఎన్ఎస్ఎస్ అయింది. ఓకే సార్. అందులో ఏంటంటే, ఎవరినైనా అక్యూజ్ ని అరెస్ట్ చేసిన తర్వాత వారు వాళ్ళ అడ్వకేట్ ని ఇంటరాగేషన్ టైంలో వాళ్ళను కన్సల్ట్ చేయవచ్చు అన్నది ఉన్నది. అంటే అక్యూజ్డ్ పర్సన్ అరెస్ట్ చేసిన తర్వాత ఇది వస్తుంది. ఓకే, కానీ ఈ విషయంలో కేటీఆర్ గారిని అరెస్ట్ చేయలేదు ఇప్పటి వరకు. అవును. అందువల్ల ఆయన అరెస్ట్ అయిన తర్వాత కన్సల్ట్ చేసుకోవచ్చు అన్నది చట్టంలో క్లియర్ గా ఉంది. సో ఇప్పుడు ఆయన్ని ఎందుకు పిలిచారు, ఏ సెక్షన్ కింద పిలిచారు, ఆయన్ని పిలవడానికి మీ ఉద్దేశం ఏంటన్నది ఏసీబీ వాళ్ళు క్లియర్ గా చెప్పాలి. అందువల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు కేటీఆర్ గారు ఆయన స్టాండ్ తీసుకున్నారు, నేను నా అడ్వకేట్ ని తీసుకువెళ్లాలనుకున్నారు, వాళ్ళు రానివ్వట్లేదని.
అంటే ఆ అడ్వకేట్ ను తీసుకువెళ్లే ప్రొవిజన్ మీకు ఎప్పుడు వస్తుందంటే మీరు అరెస్ట్ అవుతాయి. ఓకే. తర్వాత ఈ రోజు మిమ్మల్ని ఎందుకు పిలిచారన్నది కూడా ఏసీబీ వాళ్ళు స్పష్టం చేయాలి. ఉమ్. మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్లు మాకు ఇవ్వండి అని పిలిస్తే అప్పుడు మీరు 94 BNSS ద్వారా ఈ నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. మిమ్మల్ని ఒక 160 సిఆర్పిసి గాని 179 BNSS లో గాని మిమ్మల్ని పిలిచుంటే ఆ ప్రకారంగా ఆ సెక్షన్ కూడా ఉండాలి. ఉమ్. అందువల్ల ఇప్పుడు ఏసీబీ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఏ సెక్షన్ కింద వారిని పిలుస్తున్నారన్నది స్పష్టంగా చేయాలి. ఎందుకంటే ఈ కేసులో వారు ఏసీబీ వాళ్ళు అరెస్ట్ చేయొచ్చు కేటీఆర్ గారు, కానీ హైకోర్టులో పిటిషన్ పెండింగ్ ఉంది. ఈ పిటిషన్ డిస్పోజల్ అయ్యే వరకు ఆయన మీద అరెస్ట్ చేయవద్దన్నది హైకోర్టు చెప్పినట్టు మీరు పంపించిన ఇన్ఫర్మేషన్ లో నాకు తెలిసిన విషయం. అందువల్ల ఇటువంటి పరిస్థితులలో ఏసీబీ వారు స్పష్టంగా ఈ నోటీస్ ఎందుకు ఇస్తున్నామన్నది స్పష్టం చేయాలి. ఏ సెక్షన్ కింద వాళ్ళు పిలుస్తున్నారు. ఇలా ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత ప్రతి విషయం కూడా సిఆర్పిసి అంటే ఇప్పుడున్న బిఎన్ఎస్ఎస్ఎస్ ప్రకారం జరగాలి. ఓకే. మీరు జస్ట్ ఒక లెటర్ లాగా రాయడం అది చట్టబద్ధంగా కరెక్ట్ కాదు. సో ఇది బేసిక్ గా ఇనిషియల్ గా నేను మీకు ఇస్తున్న రియాక్షన్ అండి మీరు అడిగిన ప్రశ్న. రైట్. అంటే జేడీ లక్ష్మీనారాయణ గారు, దర్యాప్తుకు సహకరించాలని హైకోర్టు ఆర్డర్లో ఉన్న కేటీఆర్ విచారణకు రాకపోవడం అనేది ఇది కరెక్ట్ కాదు, ఇది ఏసీబీ అధికారులు చెబుతోంది. అది ఎంతవరకు నిలబడే ఛాన్స్ ఉంది? అంటే దర్యాప్తుకు సహకరించాలంటే ఒక వ్యక్తి మీ నోటీసులు దేని ద్వారా ఇస్తున్నామన్న దాంట్లో క్లారిటీ ఉండాలి ఏసీబీ వారికి. మీరు ఆయన్ని ఎందుకు పిలుస్తున్నారు, ఇంతకుముందు నేను చెప్పిన విషయం ఏ సెక్షన్ కింద పిలుస్తున్నారు, ఆయన దగ్గర ఉన్న ఏదైనా డాక్యుమెంట్స్ కానీ వివరాలు ఉంటే ఆ వివరాలు మాకు తెలియాలి, ఆ డాక్యుమెంట్స్ ఆయన సబ్మిట్ చేయాలి. అంటే అప్పుడు ఆయనకు 94 BNSS ద్వారా నోటీస్ ఇచ్చిండాల్సి, అప్పుడు వారు ఆ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్స్ తెచ్చి మీకు ఇచ్చేవారు. సపోజ్ మీరు 160 సిఆర్పిసి ప్రస్తుతం 179 BNSS ద్వారా మీరు నోటీస్ ఇచ్చి ఉంటే ఆయన ఆ నోటీస్ తీసుకున్న తర్వాత లీగల్ కోర్స్ అంటే ఇంతకుముందు నందిని సత్పతి అని ఒక కేసు జరిగింది 1978 లో. ఆ కేసులో ఏమన్నారంటే ఈవెన్ అక్యూజ్ ను కూడా పిలవచ్చు, సస్పెక్ట్ ను కూడా మనం పిలవచ్చు. కానీ ఆ తర్వాత 2004వ సంవత్సరంలో స్టేట్ రిప్రజెంటెడ్ బై ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వర్సెస్ ఎన్ఎంటీ జాయ్ ఇమాక్యూల్ లో వాళ్ళు ఏం చెప్పారంటే ఈ 160 నోటీసులు అన్నవి కేవలం సాక్షిదారులకు మాత్రమే ఇవ్వాలి. కాబట్టి ఈయన పొజిషన్ అయితే ఇందులో అక్యూజ్డ్ ఎఫ్ఐఆర్. ఓకే. మరి ఎఫ్ఐఆర్ లో వెళ్ళవచ్చు. కాబట్టి ఇప్పుడు చేయాల్సిన విషయం ఏంటంటే ఏసీబీ వాళ్ళు మళ్ళా స్పష్టంగా సెక్షన్ ను ఉల్లేఖన చేస్తూ సెక్షన్ ను మెన్షన్ చేస్తూ వారికి ఇవ్వాలి. ఓకే. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు వారు అరెస్ట్ చేయొచ్చు డైరెక్ట్ గా, కానీ ఈ హైకోర్టు వాళ్ళ డెసిషన్ వాళ్ళ ఆ విధంగా ఉంది. అప్పటి వరకు మా ఈ పిటిషన్ డిస్పోజల్ అయ్యే వరకు మీరు ఏమీ చేయకండి అన్నది, ఇన్వెస్టిగేషన్ చేయండి అని ఉన్నది, కానీ అరెస్ట్ చేయకండి అని ఉన్నది. ఓకే. అడ్వకేట్ ను కన్సల్ట్ చేయడం అన్నది అరెస్ట్ తర్వాత వస్తుంది ప్రొసీజర్. ఓకే. కాబట్టి ఈ విధమైన చట్టంలో ఈ ప్రస్తుతం ఈ ప్రొసీడింగ్స్ ఉన్నాయన్నమాట. రైట్. జేడీ గారు మీరు లైవ్ లోనే ఉండండి. అసలు ఈడీ విచారణకు రేపు కేటీఆర్ హాజరు కాబోతున్నారు. మరి ఈడీ విచారణకు సంబంధించి కూడా న్యాయవాదిని అనుమతించమని కోరుతారా? ఈడీ లో అనుమతిస్తుందా న్యాయవాదిని అన్నది ఒక కీలకమైన అంశం. మరి రేపు ఏం జరగవచ్చు, రేపు కేటీఆర్ ముందున్న ఆప్షన్స్ ఏంటి? దీనిపై జేడీ లక్ష్మణ్ గారు ఏమంటారు? పిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఈ ఫార్ములా కేసులో ఈరోజు ఏసీబీ కార్యాలయానికి వెళ్ళటం, లోపలికి ఏసీబీ అధికారులు అనుమతించలేదని కేటీఆర్ ఆరోపించడం, బయటనే లిఖితపూర్వకంగా తన వివరణ ఇచ్చిన నేపథ్యంలో అటు ఏసీబీ చేస్తున్న ఆరోపణలు అలాగే కేటీఆర్ చేస్తున్న ఆరోపణలు న్యాయబద్ధంగా ఏది కరెక్టు? ఈ అంశం సంబంధించి సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారితో లంచ్ అవర్ డిబేట్ కంటిన్యూ అవుతోంది. లక్ష్మీనారాయణ గారు, ఈ ఏసీబీకి సంబంధించి కూడా మళ్ళీ మిగతా అంశాలు కూడా మనం మాట్లాడదాం. రేపు ఈడీ విచారణకు కేటీఆర్ హాజరు కాబోతున్నారు. మరి అక్కడ కూడా న్యాయవాదిని అనుమతించే ఛాన్స్ ఉంటుందా? రేపేం జరగచ్చు సార్? సాధారణంగా ఈడీ వాళ్ళు ఇచ్చే నోటీస్ లో ఎలా ఉంటుందంటే వాళ్ళు ఏ సెక్షన్ కింద ఇస్తున్నారు అన్నది చూడాలి. అందులో ఎలా ఉంటుందంటే ఈడీ మీరు పిఎంఎల్ఏ చట్టం తీసుకుంటే ఏదైనా మీకు నోటీస్ ఇచ్చినప్పుడు అందులో మీరు వెళ్ళొచ్చు, లేకుంటే మీ రిప్రజెంటేటివ్ వెళ్ళొచ్చు అని కూడా ఉంటుంది. లాస్ట్ టైం మీరు చూసుకుంటే ఢిల్లీలో కవిత గారిని పిలిచినప్పుడు వారు వెళ్లకుండా వాళ్ళ సీఏని పంపించినట్టున్నారు మొదట్లో.
సో ఆ నోటీస్ అన్నది ఎప్పుడు కూడా చట్టంలో ఉన్న విషయాలు ఏవైనా మనం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు అప్పుడు ఏంటంటే మనం రాసే ప్రతి పేపర్ మీద దానికి సంబంధించిన చట్టబద్ధమైన సెక్షన్ మెన్షన్ చేయడం చాలా అవసరం. ఎందుకంటే ఆ నోటీసును తీసుకువెళ్ళి వీళ్ళు కోర్టులకు వెళ్ళవచ్చు. ఎందుకంటే మనకు ఆర్టికల్ 21 ఈజ్ సుప్రీం, దట్ మీన్స్ రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ. అవును. అందువల్ల మీ దగ్గర అధికారం ఉంది కదా అని మీరు ఏదైనా చేయొచ్చు అన్న భావనలో ఇన్వెస్టిగేషన్స్ ఏజెన్సీస్ ఎప్పుడూ ఉండకూడదు. ఎందుకంటే ఎదుటి వ్యక్తికి చట్టబద్ధంగా మీకున్న అధికారంలో మీరు ఇచ్చే నోటీసులు ఆ చట్టానికి సంబంధించిన సెక్షన్ ను మీరు మెన్షన్ చేస్తే వాళ్ళు ఆ నోటీసుకు వ్యతిరేకంగా కోర్టులకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఇలా ఏమీ మెన్షన్ చేయకుండా మీరు రండి అంటే ఏమవుతుంది అంటే అందులో వాళ్ళు వెళ్ళి కోర్టులలో వాళ్లకు కావాల్సిన వాళ్ళ అబ్జెక్షన్స్ రేజ్ చేసే అవకాశం ఉంది. అందువల్ల ఈవెన్ ఈడీ కేసు కూడా ఏ విధంగా ముందుకు వెళుతుంది, ఏ విధంగా వారు ఇస్తారు, ఎందుకంటే క్వాష్ పిటిషన్ అన్నది కోర్టులో పెండింగ్ ఉంది. సపోజ్ హైకోర్టు కనుక ఈ క్వాష్ పిటిషన్ కొట్టేస్తే ఈడీ కేసు కూడా ఉండదు. ఓకే. లక్ష్మీనారాయణ గారు, లక్ష్మీనారాయణ గారు, అంటే అలాంటప్పుడు ఓకే, ఇప్పుడు రేపు కేటీఆర్ కానీ లేదంటే కేటీఆర్ తరపున ఇంకెవరైనా హాజరు కావచ్చు అని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో కూడా న్యాయవాదిని అనుమతిస్తారా ఈడీ విచారణకి? ఆ ప్రొవిజన్ ఉందా? అంటే పిఎంఎల్ఏలో మీకు సమ్మన్స్ ఐ థింక్ 45 సెక్షన్ అనుకుంటాను, అందులో మనం చూడాల్సిన అవసరం ఉంది. అందులో ఈడీ వాళ్ళు ఇచ్చిన నోటీస్, ఆ నోటీస్ కనుక ప్రతి ఉంటే అందులో ఏముంది అన్నది మనం చూడాల్సిన అంశం. ఐ థింక్ 45 or 50 అనుకుంటాను. అందులో ఏ విధంగా ఇనీషియల్ గా ఎప్పుడైతే మనం పిలుస్తామో అందులో సాధారణంగా ఈ అరెస్ట్ చేసిన తరువాతే ఆ వ్యక్తికి కన్సల్ట్ చేసే అవకాశం ఉంటుంది. నేను ఇంతకు ముందు చెప్పినట్టు మీరు సెక్షన్ 38 బిఎన్ఎస్ఎస్ గాని ఇంతకు ముందు 41D సిఆర్పిసి గాని చూసుకుంటే రైట్ ఆఫ్ అరెస్టెడ్ పర్సన్ టు మీట్ అన్ అడ్వకేట్ అన్నది. రైట్ ఆఫ్ అరెస్టెడ్ పర్సన్, నాట్ అన్ అక్యూజ్డ్ పర్సన్ ఇన్ ది ఎఫ్ఐఆర్. ఓకే. సో ఇది మనం క్లియర్ గా చూసుకోవాలి. సో అందుకనే మీరు 50 పిఎంఎల్ఏ చూసుకున్నా కూడా పవర్స్ ఆఫ్ అథారిటీ ప్రొడక్షన్ ఆఫ్ డాక్యుమెంట్, ఇది ఒకసారి మీరు సెక్షన్ 50 ద్వారా వారిని పిలిచే అవకాశం ఉంది. ఈ 50 ఏం చెబుతుందంటే పవర్స్ ఆఫ్ అథారిటీస్ రిగార్డింగ్ సమన్స్, ప్రొడక్షన్ ఆఫ్ డాక్యుమెంట్స్ అండ్ గివ్ ఎవిడెన్స్ ఎట్సెట్రా అన్నది. ఇందులో వాళ్ళు ఏమంటున్నారంటే discover and inspection, enforcing the attendance of any person, including any officer, reported entity, compelling the production of records, receiving evidence on affidavits, issuing commissions for examination of witnesses and documents. Idu undi. Dani heading entante powers of authorities regarding summons, production of documents and to give evidence. The director shall, for the purpose of section 12, have the same powers as vested in a civil court while trying a suit. All these persons so summoned shall be bound to attend in person or through authorized agents. ఇందులో చూసుకుంటే ఈ 50 ద్వారా ఇచ్చిన నోటీస్ ఏదైతే ఉంటుందో ఆర్ సమన్స్ ఏదైతే ఉంటుందో ఎవరినైతే పిలిచారో వాళ్ళు షల్ బౌండ్ టు అటెండ్ ఇన్ పర్సన్ ఆర్ త్రూ ఆథరైజ్డ్ ఏజెంట్స్ యాజ్ సచ్ ఆఫీసర్ మై డైరెక్ట్. అంటే ఇప్పుడు వాళ్ళు 50లో ఇచ్చే నోటీస్ లో ఏముంది, వెదర్ యూ హ్యావ్ టు అటెండ్ ఇన్ పర్సన్ ఆర్ త్రూ యువర్ రిప్రజెంటేటివ్, ఓకే, ఆథరైజ్డ్ ఏజెంట్ అన్నది వాళ్ళ ఇప్పుడు ఆ నోటీసు స్వరూపం చూస్తే తప్ప మనం చెప్పలేం. కానీ ఇందులో కూడా ఎక్కడ వీళ్ళు కన్సల్ట్ చేయవచ్చు అన్నది ఎక్కడ కూడా లేదనమాట. అడ్వకేట్ ని కన్సల్ట్ చేయడం అన్నది ఎప్పుడు కూడా అరెస్ట్ అయిన తర్వాత వస్తుంది. అందుకని అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే కోర్టులో వీళ్ళ రిమాండ్ కోసం అడుగుతారు. రిమాండ్ కోసం అడుగుతున్నప్పుడు వీళ్ళు ఏమంటారంటే మాకు మా అడ్వకేట్ సమక్షంలో మమ్మల్ని ఇన్వెస్టిగేట్ చేయాలి అని అడుగుతారు. అప్పుడు కోర్టు ఆర్డర్స్ లో ఉంటుంది. అంటే సమక్షంలో అంటే ఏంటంటే వాళ్ళు పక్కన కూర్చుతారు అడ్వకేట్, వాళ్ళు కొంత దూరంలో ఉంటారు. అంటే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్లు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వాళ్ళకు వినపడదు, అంత దూరంలో ఉంటారు. అంటే వీరి మీద ఏదైనా అన్నెసరీ ప్రెషర్ ఏమన్నా వేస్తున్నారా ఆర్ లేకుంటే 3rd degree మెథడ్స్ ఏదైనా ఉపయోగించే ప్రమాదం ఉంది, దాని నుంచి రక్షించుకోవడానికి ఒక అడ్వకేట్ సమక్షంలో జరగాలని జనరల్లీ కోర్టు ఆర్డర్స్ ఉంటాయి. కాబట్టి ఈవెన్ పిఎంఎల్ఏలో కూడా ఈ ప్రొవిజన్స్ ఫాలో అవ్వాలి అన్నది దట్ ఈస్ ఎ రిక్వైర్మెంట్. అంటే జేడి లక్ష్మీనారాయణ గారు, అంటే న్యాయవాది సమక్షంలో విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని కేటీఆర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించబోతున్నట్టుగా మనకు తెలుస్తోంది.
అది ఎంతవరకు నిలబడే అవకాశం ఉంది? అంటే అదే అంటున్నాను నేను, న్యాయవాది సమక్షంలో విచారణ అన్న ప్రశ్న అరెస్ట్ అయిన తర్వాతే వస్తుంది. ఓకే. కాబట్టి ఇప్పుడు ఏదర్ ఏసీబీ కావచ్చు లేకుంటే ఈడీ కావచ్చు, వీరిద్దరు కూడా అరెస్ట్ చేసిన తర్వాత వారి రిమాండ్ కోరినప్పుడు అప్పుడు న్యాయవాది సమక్షంలో జరగాలని చెప్పేసి వారు అడగచ్చు. ఓకే. కాబట్టి ఇప్పుడు ఈవెన్ ఈ పొజిషన్ లో కూడా అంటే సెక్షన్ 50 పిఎంఎల్ఏ ప్రకారం ఇచ్చినప్పుడు కూడా ఆయన వెళ్ళవచ్చు కోర్టుకి. ఈవెన్ ఈ స్టేజ్ లో కూడా మాకు అడ్వకేట్ ఇవ్వండి అని అడగొచ్చు, కోర్టు కన్సిడర్ చేసి వాళ్ళకు ఇచ్చినా ఇవ్వచ్చు. ఎందుకంటే ఎవరి మీదైతే నేరం ఆపాదించబడిందో వారికి ఉన్న అన్ని రకాల చట్టంలో ఉన్న విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కోర్టుల ద్వారా పొందే అవకాశం ఉంది, వాళ్ళు ఆ హక్కు వాళ్ళకు ఉంది. కాబట్టి ఆ విధంగా వారు కోర్టుకు మూవ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. లేకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏసీబీ ఏదో డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయమని ఒక లెటర్ ఇచ్చాను. అవును. సపోజ్ రేపు దాన్నే మార్చి వాళ్ళు ఇంతకుముందు నేను చెప్పినట్టు 94 BNSS ద్వారా మీ దగ్గర ఉన్న ఈ డాక్యుమెంట్ తీసుకురండి అని చెబితే, సపోజ్ ఆయన తీసుకువెళ్ళలేదు అనుకున్నా, అప్పుడు వాళ్ళు ఏంటంటే కోర్టుకు వెళ్ళి కోర్టు నుంచి వారెంట్ ఇష్యూ చేయొచ్చు. ఓకే. సో కోర్టు ద్వారా వాళ్ళు వారెంట్స్ ఇష్యూ చేయొచ్చు. అంటే అది సెక్షన్ 96 ఆఫ్ BNSS లో ఉంటుంది. సో ఇప్పుడు అంతా ఏంటంటే ఇవన్నీ కూడా లీగల్ సిస్టమ్ లో జరిగే ప్రొసీజర్స్. కాబట్టి ఏదర్ ఆఫీసర్స్ ఎవరైతే ఏసీబీ కావచ్చు, ఈడీ ఆఫీసర్స్ కావచ్చు, వారందరూ కూడా చట్టంలో ఉన్న ప్రొవిజన్స్ ను బట్టి వారు వాళ్ళ అధికారాలను ఉపయోగిస్తే ఎందుకు పిలుస్తున్నారు, ఎదుటి వ్యక్తి యొక్క స్థాయి ఏంటి, అంటే అక్యూజ్డ్ గా చూస్తున్నారా లేకుంటే ఒక విట్నెస్ గా చూస్తున్నారా. ఒక విట్నెస్ గా చూడాలంటే మళ్ళా నేను ఇంతకు ముందు చెప్పినట్టు జాన్ ఇమిక్యులేట్ కేసు అది అడ్డం వస్తుంది. తర్వాత వీటి లాజర్ వర్సెస్ అదర్ కేసు అది 2022 లో ఉంది, అందులో కూడా ఆ విధంగా ఉంది. కాబట్టి నందిని సత్పతి కేసు 1978 లో ఉంది. సో ఈ మూడి కేసుల మధ్యలో ఒక అక్యూజ్డ్ కి ఈ విధంగా 160 సిఆర్పిసి అంటే 179 BNSS ద్వారా ఇప్పుడు మీరు సమన్ చేయవచ్చా అన్నది కూడా ఒక లీగల్ క్వశ్చన్. ఓకే. అంటే జేడి లక్ష్మీనారాయణ గారు విచారణకు హాజరు కావట్లేదు కాబట్టి మరోసారి కేటీఆర్కు నోటీసులు ఇవ్వడానికి ఏసీబీ సిద్ధమవుతోంది. ఒకవేళ ఆ నోటీసుల్లో మీరిందాలు ప్రస్తావించినట్టు 38 BNS కానీ 179 BNS కానీ 94 BNS కానీ ప్రస్తావించకపోతే అది ఇన్వాలిడ్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? అప్పుడు కేటీఆర్ ముందుండే ఆప్షన్స్ ఏంటి? అంటే అది ఆ సెక్షన్ ఏది మెన్షన్ చేయకుండా ఆయన వెంటనే కోర్టును మూవ్ చేయొచ్చు. ఓకే. వీరు ఇచ్చారు లెటరు, నన్ను దేనికి పిలుస్తున్నారు, ఏ సెక్షన్ కింద నన్ను పిలుస్తున్నారు అన్నది క్లారిటీ లేదని ఆయన, సపోజ్ మీరు దాన్ని ఫాలో చేయలేదని రేపు ఏసీబీ కానీ ఎవరైనా అంటే ఆయన దగ్గర ఉన్న ఆప్షన్ ఏంటంటే నన్ను ఎందుకు పిలుస్తున్నారు, ఏ సెక్షన్ కింద పిలుస్తున్నారు అన్నది స్పష్టంగా లేదు కాబట్టి నేను వెళ్ళలేదన్నది ఆయన తీసుకోవచ్చు. అందువల్ల రేపు ఏసీబీ వాళ్ళు మళ్ళా పిలవాలన్నా దే షుడ్ బి వెరీ క్లియర్ అండర్ విచ్ సెక్షన్ దే ఆర్ సమనింగ్. ఓకే. అనేది స్పష్టంగా వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం. అది అయిన తర్వాత వారికి ఉన్న ఆప్షన్స్ ఆ సెక్షన్ కింద ఏదైతే అడిగారో ఆ సెక్షన్ కింద వెళ్లి వాళ్ళ దగ్గరికి ప్రజెంట్ చేయడం, లేకుంటే ఆ ఇచ్చిన నోటీసును కోర్టులో ఛాలెంజ్ చేయడం. ఓకే. ఇది వారికి ఉన్న ఆప్షన్స్. అంటే యాక్చువల్గా రూల్స్కి విరుద్ధంగా నిధులు దుర్వినియోగం చేశారు, బిజినెస్ రూల్స్ ఫాలో అవ్వలేదు అన్నది ప్రధాన ఆరోపణ. మీకు ఓవరాల్గా చూసినట్టు మీకు ఏమనిపించింది సార్? ఫైనల్గా ఏం చెప్తారు? అంటే వారు ఏమంటున్నారంటే ఎఫ్ఐఆర్ లో గవర్నర్ గారి పర్మిషన్ తీసుకున్న తర్వాత ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయబడింది. దానిలో వారు తర్వాత కేటీఆర్ గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అందులో ఉన్న వివరాలను ఆయన కూడా వివరించారు. ఆ తర్వాత ఆయన ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో అందులో తథ్యం లేదు, దాన్ని క్వాష్ చేయమని చెప్పి హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. హైకోర్టులో సుదీర్ఘమైన వాదనలు జరిగాయి. వాదన తర్వాత ఆ పర్టికులర్ కేసు కోర్టు వారి నిర్ణయం కోసం పెండింగ్ ఉంది. కాబట్టి ఆ పెండింగ్ ఉన్న సమయంలో వారిని అరెస్ట్ చేయవద్దని, తర్వాత ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేసుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు వారికి ఇచ్చిన నోటీసు ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేసే భాగంలో ఒకటి. కానీ ఆ భాగంలో మీరు ఎందుకు పిలుస్తున్నారన్న దాన్ని స్పష్టంగా తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఒక హైకోర్టు ఆర్డర్స్ కు లోబడి ఈ ఏసీబీ వాళ్ళు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ కండక్ట్ చేస్తున్నారు. రేపు వారు ఈవెన్ ఈడీ వారికి కూడా ఈ క్వాష్ పిటిషన్ అన్నది పెండింగ్ ఉంది, అది అయ్యే వరకు నాకు ఛాన్స్ ఇవ్వండి అని కూడా అడగవచ్చు ఆయన. కేటీఆర్ ఛాన్స్ ఉంది. ఎందుకంటే
అంటే అడగొచ్చు ఆయన, ఎందుకంటే క్వాష్ పిటిషన్ నేను వేశాను, ఎందుకంటే ఆ ఎఫ్ఐఆర్ క్వాష్ అయితే మీ కేసు ఉండదు. కాబట్టి అంతవరకు నాకు ఈ సౌలత్ ఇవ్వండి అండర్ ఆర్టికల్ 21 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని కూడా ఆయన అడగొచ్చు. ఓకే. అటువంటి రిప్లై వచ్చినప్పుడు ఈడీ వారు దాన్ని చూసి దాని ప్రకారం ఏ విధంగా రియాక్ట్ అవుతారన్నది కూడా చూడాలి. రైట్. థ్యాంక్ యూ జేడీ లక్ష్మీనారాయణ గారు, కొంత లాపరంగా పూర్తి క్లారిటీ ఇచ్చారు. మరి ఈరోజు ఏసీబీ మరోసారి కేటీఆర్కు నోటీసులు ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. మరి జేడీ లక్ష్మీనారాయణ గారు ప్రస్తావించినట్టుగా స్పెసిఫైడ్ సెక్షన్స్ ఆధారంగా ఒకవేళ నోటీస్ ఇస్తే కేటీఆర్ ఖచ్చితంగా హాజరు కావాల్సి ఉంటుంది విచారణకు అని అంటున్నారు. ఎట్ ది సేమ్ టైం న్యాయవాది విచారణకు అనుమతించాలా లేదన్న దానిపైన సెక్షన్స్ ప్రకారం అరెస్ట్ అయితేనే న్యాయవాదిని అనుమతించే ప్రొవిజన్స్ ఉన్నాయి. కానీ కోర్టుకు వెళ్ళడం ద్వారా కోర్టు కనుక సమ్మతిస్తే మాత్రం విచారణలో భాగంగా కూడా అరెస్ట్ కాకపోయినా ఎక్యూజ్డ్ అయినా న్యాయవాదిని అనుమతించడానికి కోర్టు ఆర్డర్ తెచ్చుకోవచ్చు అన్న అంశాన్ని జేడీ లక్ష్మీనారాయణ గారు ప్రస్తావిస్తున్నారు. అలాగే రేపు ఈడీ విచారణకు సంబంధించి కూడా క్వాష్ పిటిషన్పై హైకోర్టులో తీర్పు రిజర్వ్లో ఉంది కాబట్టి ఈ కారణాన్ని కేటీఆర్ చూపించి నాకు అప్పటి వరకు సౌల్యత ఇవ్వాలి ఆర్టికల్ 21 ప్రకారం అని అడిగే రైటు కేటీఆర్కు ఉంది. మరి అది అడ్మిట్ చేయడం చేయకపోవడం అనేది ఈడీ ప్రొవిజన్స్ బట్టి ఆధారపడి ఉంటుంది అంటున్నారు. చూద్దాం మరి ఇంకా ఏం జరగబోతుందో ఈ ఫార్ములా అంశంకి సంబంధించి, అలాగే కేటీఆర్ ఉన్న రైట్స్, అలాగే ఏసీబీ, రేపు ఈడీ, అలాగే క్వాష్ పిటిషన్ రిజర్వ్లో ఉన్న అంశం ఒక రకంగా ఒక లాపరంగా ఒక మిక్స్డ్ అంశంగా ఉన్న ఈ విషయంలో ఈరోజు సాయంత్రం ఏసీబీ ఇచ్చే నోటీసులపైనే తదుపరి విచారణ ఆధారపడి ఉందన్నది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇది జేడీ లక్ష్మీనారాయణ గారితో 10 టీవీ స్పెషల్ డిబేట్.